ఇది ఎందుకు కడతారు, పాలవెల్లి అంటే ఏమిటి అని పిల్లలు అడగడం సహజం. చెప్పవలసిన బాధ్యత పెద్దలుగా మన మీద ఉంది. పాలవెల్లి అంటే ఆకాశంలో మనం చూసేటటువంటి నక్షత్ర సముదాయం తెల్లగా కనపడుతూ ఉంటుంది. పాలపుంత అంటాం, అదే పాలవెల్లి. ఈ నక్షత్ర సముదాయం తెల్లగా కనిపించేటటువంటి దాంట్లో ఉన్న ప్రతి చిన్న రేణువులాగా కనిపించేది కూడా ఒక్కొక్క సూర్యుడు. ఆ సూర్యుడు చుట్టూతా పెద్ద సౌర కుటుంబం ఉంటుంది. అలాంటి ఒకానొక సౌర కుటుంబంలో ఉన్న ఒక సూర్యుడికి సంబంధించినటువంటి భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనకి ఈ భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో దాన్ని గణపతిగా మన శాస్త్రాలు సంకేతించాయి. గణపతి అంటే మరేదో కాదు, భూమికి ఉన్నటువంటి భూమ్యాకర్షణ శక్తి. ఈ భూమ్యాకర్షణ శక్తి కనుకనే గణపతిని ఎక్కడ ఉన్నాడని చెప్తాం? మన శరీరంలో మూలాధారంలో ఉన్నాడని చెప్తాం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల్లోనూ మూలాధారంలో ఉన్నట్టుగా చెప్పడానికి కారణం ఏమిటంటే, అసలు ఉండడానికంతా కేంద్రస్థానంగా బలం అంతా ఆధారపడి ఉండేది అక్కడే కదా. ఎవరైనా కూర్చోవాలన్నా సరిగ్గా ఇలాగే కూర్చుంటారు. నిలబడి ఉంటే అలసటగా ఉంటుంది కానీ కూర్చుంటే అలసట ఉండదు. అంటే భూమికి ఆనుకుపోయి ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో శరీరంలో, అక్కడ ఉండే చక్రాన్ని మూలాధారం అన్నాం. ఆ మూలాధారానికి అధిపతిగా గణపతిని చెప్తున్నాం. ఈ మనకున్నటువంటి ఈ భూగోళానికి ఉన్నటువంటి భూమ్యాకర్షణ శక్తి గణపతి అయితే, మన శరీరం అనేటటువంటి ఈ భూమికి ఉన్నటువంటి శక్తి మూలాధారంలో ఉన్నటువంటి గణపతి.